వర్షాకాల సన్నద్ధతపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోంశాఖ, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం అంచనా, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలి అని, తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలి అని, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియచేయాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా తీయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన గేట్ల నిర్వహణ పనులు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలి అని, విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్ల రూపాయలను వినియోగించాలి అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలి అని, విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తక్షణమే అధికారులు స్పందించాలి అని దిశానిర్దేశం చేశారు.